బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు సమ్మిట్ జరగనుంది. సమ్మిట్ కు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలు పంపించింది. సమ్మిట్ కోసం పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సమ్మిట్ జరిగే ప్రదేశంలో 1000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. 2500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తబోతోంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఈ సమ్మిట్ జరగబోతోంది. ఈ సమ్మిట్కు అతిరథ మహారాజులు తరలిరాబోతున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం ఇస్తారు. హేమ, రేపు ఎల్లుండి 2 రోజుల పాటు జరగబోతోంది ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది. సమ్మిట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి లక్ష్యాలని సాధించబోతోంది, అందుకోసం ఎటువంటి ఏర్పాట్లు చేసి ఉంది? తెలంగాణ రైజింగ్ 2047 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2 రోజుల పాటు ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ 2025 పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. కేవలం దేశం కాదు, దేశ విదేశాలకు సంబంధించినటువంటి డెలిగేట్స్ అంతా కూడా ఈ కార్యక్రమంలో హాజరు కాబోతున్నారు. పూర్తిగా అంటే రానున్నటువంటి 22 ఏళ్ల తర్వాత తెలంగాణ ఏ విధంగా ఉండబోతోంది అనే అంశం పైన ఈ గ్లోబల్ సమ్మిట్ కూడా ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ నేను గ్లోబల్ సమ్మిట్ జరిగేటటువంటి ప్రాంతంలో ఉన్నాను. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, మొత్తం కూడా ఫ్యూచర్ సిటీలో అత్యంత భారీ స్థాయిలో ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ఇక ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, జిల్లా యంత్రాంగం, రాష్ట్ర అధికారులంతా కూడా ప్రస్తుతం ఈ గ్లోబల్ సమ్మిట్ పైన ఫోకస్ పెట్టారు. మొత్తం దేశ విదేశాల నుంచి అనేక మంది అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. మొత్తం 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల ముఖ్య ఉద్దేశమే ఈ 2 రోజుల పాటు జరగబోతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ 2025. అయితే ప్రధానంగా తెలంగాణ రైజింగ్ 2047 అనే నినాదంతో ఈ గ్లోబల్ సమ్మిట్ ని నిర్వహిస్తున్నారు. మొత్తం ఇప్పటికే 2047 వచ్చేసరికి మొత్తం దేశ ఎకానమీ అనేది 30 ట్రిలియన్లుగా మార్చాలి అంటూ భావిస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా 2047కి తెలంగాణ ఎకానమీ కూడా 3 ట్రిలియన్లు ఉండబోతోంది. అలా మేము కార్యరూపణ జాలుస్తున్నాము అంటూ కూడా చెప్పడమే ఈ యొక్క సమ్మిట్ ఉద్దేశం. ఇక ఈ సమ్మిట్లో అన్ని రంగాలకు సంబంధించి ఆ రంగం ఈ రంగం అని కాదు, విద్య, వైద్యం, అగ్రికల్చర్, ఫార్మా, ఐటీ అన్ని ఇండస్ట్రీలకు సంబంధించి 15 కీలక రంగాలకు సంబంధించినటువంటి డిస్కషన్స్ ఇందులో ఉండబోతున్నాయి. మొత్తం 22 సెషన్ల ద్వారా ఈ గ్లోబల్ సమ్మిట్ అంతా కూడా ఉండబోతోంది. ఒక్కసారి చూడొచ్చు మనం, పూర్తిగా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు కంప్లీట్ చేశారు. మొత్తం ఈ గ్లోబల్ సమ్మిట్ కోసం కేవలం 2500 మంది పోలీసుల బందోబస్తు కూడా ఉండనుంది. 1000 సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఇదంతా కూడా జరగబోతోంది. పోలీసుల భారీ బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. చకచక అధికారుల పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులంతా కూడా మొత్తం ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కి ఆహ్వానించారు. మా రాష్ట్రానికి రండి, వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీ పెట్టుబడులు అనేవి చాలా సేఫ్గా ఉంటాయి, మేము ఫ్యూచర్ సిటీని తయారు చేయబోతున్నాము అంటూ కూడా పెద్ద ఎత్తున చెప్పడం ఈ సమ్మిట్ ఉద్దేశం. అసలు మారుమూల ప్రాంతాల నుంచి ఎవరైనా సరే బిజినెస్ చేయాలన్నా, ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఒక కంపెనీ పెట్టాలన్నా సరే వన్ డెస్టినీ అంటే తెలంగాణ అని గుర్తు రావాలి అని చెప్పేసి సమ్మిట్ని నిర్వహిస్తున్నారు. రాజేష్, మొత్తానికైతే రేపు ఎల్లుండి జరగబోయేటటువంటి గ్లోబల్ సమ్మిట్కి సర్వం సిద్ధమైపోయిందని చెప్పుకోవచ్చు. ఇక 2 రోజుల పాటు కూడా అతిరథ మహారథులు ఈ సమ్మిట్కి రానున్నారు. వచ్చిన అందరికీ కూడా ఆహ్వానం పలికి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టడమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ సమ్మిట్ని నిర్వహిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హేమ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు జరగబోతోంది ఫ్యూచర్ సిటీలో. సో రాబోయే రోజుల్లో తెలంగాణ భవిష్యత్తు అద్భుతంగా ఉండేందుకు, అది పెట్టుబడుల విషయంలో కావచ్చు, తెలంగాణ ఎకానమీని $3 ట్రిలియన్ పెంచే విధంగా అనేక చర్యలు తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో దానికి రేపు ఎల్లుండి జరగబోతున్నటువంటి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఉపయోగపడుతుంది. అందుకోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు